టైం కాదేది స్టోరేజీకి అనర్హం అనే లెవెల్లో ధూల్పేటలో గంజాయి గ్యారేజీని రన్ చేస్తున్నారు. TB9 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్లో సంచలన విషయాలు తడుక్కుమన్నాయి. కిచెన్లో, సంపులో, వాషింగ్ మిషన్లో, కారు బంపర్లో గంజాయి గుప్పమంటోంది. ఎవరైనా వస్తే అరిచేలా కరిచే కుక్కల్ని కాపలా పెట్టుకుని మరీ కథ నడిపిస్తోంది ఈ గంజాయి మాఫియా. గల్లీ చిన్నదే, గంజాయి కథ పెద్దది. గడప గడపలో గంజాయి గుట్టు, కిచెన్ లో గంజాయి రాకెట్, మిషన్ పాసిబుల్ దేవుడా వాషింగ్ మిషన్ లో గంజాయి. కాదేది స్టోరేజీకి అనర్హం, కారు బంపరే గంజాయి గ్యారేజీ. ఒకే కదా అని టచ్ చేసి చూస్తే కుండీలో గంజాయి. వాట్ ఏ దగుల్బాజీ ఐడియా సర్జీ. వాటర్ సంపులో గంజాయి బ్యాగులు. ఇక ఇదేమో మంచం చాటు మత్తు విచిత్రం. ఊపర్ పరుపు, అందర్ సరుకు. ఎందెందు వెతికినా అందందు గంజాయి. అదేమనుకున్నారు, ధూల్పేట అంటే అట్లుంటది మళ్ళా. కానీ TB9 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్ తో ధూల్పేట గంజాయి డెన్లలో దబిడి దిబిడి అయిపోయింది. డ్రగ్స్ ఫ్రీ ధూల్పేటకు ఆగస్టు 31 డెడ్ లైన్. గడువు ఇంకో వారమే. గప్ చుప్ గా సరుకు దాచేస్తే గండం గట్టెక్కొచ్చని ఎన్ని ఇకమతులు అప్లై చేయాలో అన్నీ చేశారు. కానీ TB9 తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ఆపరేషన్ ముందు గంజాయి ముఠాల పప్పులు ఉడకలేదు. ఇప్పటికే అరెస్టుల పర్వంలో సెంచరీ కొట్టేశారు. ఏకంగా 100 కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు దాదాపు 25 రోజులుగా గాంజాయి స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 100 కిలోలకు పైగా గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గాంజాయి సరఫరా చేస్తున్నటువంటి దాదాపు 100 మందికి పైగా వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని బైండ్ ఓవర్లు చేశారు. ఒకసారి చూస్తే ధూల్పేటలో చాలామంది గాంజాయి సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఈ రకంగా డెన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా. ఇలానే కాదు, వాటర్ సంప్తో పాటు పూల తొట్టిలు, ఆ తర్వాత కార్ బంపర్లో దాచి ఉన్నటువంటి పెద్ద మొత్తంలో గాంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇంట్లో కూడా ఈ రకంగా కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఎవరైనా గాంజాయి డెన్లకు వస్తే కనుక కుక్కల్ని వదిలే విధంగా కుక్కల్ని కూడా పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే ఈ పెద్ద సంఖ్యలో కుక్కల్ని పెంచుకుంటున్నారో అటువంటి ప్రాంతంలో కూడా ఖచ్చితంగా తమ దాడులు అనేవి కొనసాగుతాయని చెప్తున్నారు. ఇలా చూడొచ్చు మనం ఒకసారి ధూల్పేటలో పోలీసులు దాడులు నిర్వహిస్తే ఇలాంటి డెన్లు కొన్ని 10ల సంఖ్యలో డెన్లు అనేవి కూడా బయటపడుతున్నాయి. సో ఇలాంటి డెన్లోనే పెద్ద మొత్తంలో గాంజాయిని నిల్వ చేస్తున్నారు. వస్తున్నటువంటి కాలేజీ విద్యార్థులకు ఇలాంటి డెన్లో నుంచి గాంజాయిని తీసి విక్రయిస్తున్న ఉదంతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పెంచుకుంటున్నటువంటి కుక్కలు కూడా ఇదంతా స్ట్రాటజిక్గా పెంచుకుంటున్నారు. ఎవరైనా ఇక్కడ నిలదీసేందుకు వస్తే వారిపైన కుక్కలు వదిలేందుకు ఇలాంటి ప్రయత్నాలు వీరు చేస్తున్నారు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు.